హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనం ఎప్పుడైనా ఎడ్యుకేషన్ని కాంప్లికేట్ చేసుకోకూడదు, ఏదైనా ఒక కాన్సెప్ట్ని కాంప్లికేట్ చేసుకోకూడదు. ఎప్పుడు మనం దాన్ని ఈజీ వేలో ఈజీగా మనం నేర్చుకునేటట్లు ఉండాలి. మనకి కాన్సెప్ట్ ఎప్పుడు ఈజీ అవుతుందంటే దాన్ని మనం అండర్స్టాండ్ చేసుకోవడంలో డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడు కాంప్లికేట్ అనిపిస్తుంది అంటే ఆ పర్టికులర్ కాన్సెప్ట్ని మనం బై హార్ట్ చేస్తున్నప్పుడు మనకి అది కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది. మనం బై హార్ట్ చేసింది ఎక్కువ లాంగర్ టైంని మనం గుర్తుంచుకోలేం, దాన్ని లాంగర్ టైం నాలెడ్జ్ కింద మనం పరిగణించం. సో ఎప్పుడైనా మనం ఎడ్యుకేషన్ ఎలా చదవాలి, ఈజీగా చదవాలంటే ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉండాలి, మీకు అర్థం అవ్వాలి. ఇలాంటి ఈజీ ఎక్స్ప్లెనేషన్ కోసమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ని నేను ఈజీగా చేసి మీకు చెప్తాను. ఈ ఈజీగా చేసిన కాన్సెప్ట్స్ని మీరు ఎగ్జామ్లో ఈజీగా ఎగ్జిక్యూట్ చేయాలి. కమింగ్ టు ది టుడేస్ టాపిక్, ఈరోజు కాన్సెప్ట్స్ వచ్చేసి బేసిక్ లీనియర్ ఆల్జీబ్రా ఇన్ మెషిన్ లెర్నింగ్ టెక్నిక్. దిస్ ఈస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ ఫర్ ద యూనిట్ 1 ఇన్ మెషిన్ లెర్నింగ్. మనం మెషిన్ లెర్నింగ్లో ఉన్న టెక్నిక్స్ ఏంటి, మ్యాథమెటికల్ టెక్నిక్స్ అనేవి మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. లీనియర్ ఆల్జీబ్రా అనేది ఒక కోర్ మ్యాథమెటికల్ టూల్ మెషిన్ లెర్నింగ్లో. యాజ్ మెనీ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ యూస్ వెక్టార్స్, మ్యాట్రిసెస్ అండ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్స్ టు మ్యానిపులేట్ అండ్ ప్రాసెస్ డేటా. మన డేటాని మ్యానిపులేట్ చేయడానికి, ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి ఈ మ్యాథమెటికల్ టూల్స్, అల్గోరిథమ్స్ అనేవి, వెక్టార్స్, మ్యాట్రిసెస్ అనేవి యూస్ అవుతాయి అన్నమాట. మనం వెక్టార్ అంటే ఏంటో తెలుసుకుందాం. మెషిన్ లెర్నింగ్లో వెక్టార్ అనేది డేటా రిప్రజెంట్ చేయడానికి వాడతాం. వెక్టార్ ఈజ్ అన్ ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ నెంబర్స్, అంటే ఒక లిస్ట్ ఆఫ్ నెంబర్స్ అండి. ఇట్ కెన్ రిప్రజెంట్ ఫీచర్స్ ఆఫ్ డేటా. దానివల్ల మనం ఏం చేస్తామంటే డేటా ఫీచర్ ఎలా ఉంటుంది అనేది ఈ వెక్టార్స్లో, ఈ కలెక్షన్ ఆఫ్ నెంబర్స్లో మనం వెక్టార్ని రిప్రజెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డేటా సెట్ తీసుకోండి. ఆ డేటా సెట్స్లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి లైక్ ఏజ్, హైట్, వెయిట్. ఏజ్ అయినా, హైట్ అయినా, వెయిట్ అయినా ఇవి నెంబర్స్తోనే కదా మనం మెజర్ చేసేది. సో ఈచ్ డేటా పాయింట్ అనేది మనకి ఇక్కడ ఒక వెక్టార్ అన్నట్టు. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఇది ఎస్పెషల్లీ మనం ఒక 2D యారేని మనం యూస్ చేస్తాం, లైక్ ఏ టేబుల్ ఆఫ్ నెంబర్స్ వేర్ మనకి మ్యాట్రిక్స్లో ఏముంటుంది, రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి. రో ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఇండివిజువల్ డేటా పాయింట్స్ని, కాలమ్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే డేటా ఫీచర్ని రిప్రజెంట్ చేస్తుంది. రోస్ ఏంటంటే ఇండివిజువల్ డేటా పాయింట్స్ని, కాలమ్స్ ఏంటంటే ఫీచర్స్ని. మనం ఎప్పుడైనా ఒక మల్టిపుల్ డేటా పాయింట్స్ మీద వర్క్ చేస్తున్నాం అనుకోండి, మ్యాట్రిసెస్ అనేవి మనకి హ్యాండీ అనమాట. దీన్ని మెయింటైన్ చేయగలం, మేనేజ్ చేయగలం. థర్డ్, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది ఒక కీ ఆపరేషన్ అనమాట. చాలా మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్లో లైక్ లీనియర్ రిగ్రెషన్లో మనం ఈ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ని ప్రిడిక్షన్స్ ఉంటాయి కదా, మనకి ప్రిడిక్షన్స్ ఇచ్చేదే మెషిన్ లెర్నింగ్, అవుట్పుట్ ప్రిడిక్ట్ చేసేదే మెషిన్ లెర్నింగ్. సో వీటిని మల్టిప్లికేట్ చేయడానికి, లైక్ క్యాలిక్యులేట్ చేయడానికి మనం యూస్ చేస్తాం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ని. y∗x∗w మనకి ఫార్ములాతో డిటర్మైన్ చేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ది ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్. మనం సమ్ మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ లైక్ ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్లో, పీసీఏలో ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టార్స్ అనేవి ఒక కీ రోల్ ప్లే చేస్తాయి. పీసీఏ అనేది ఏంటంటే ఇట్ ఈస్ అ డైమెన్సిటీ, యూజ్డ్ ఫర్ డైమెన్షనాలిటీ రిడక్షన్ అనమాట. హెల్పింగ్ టు ఫైండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆర్ కాంపోనెంట్స్ ఇన్ అవర్ డేటా. ఈ ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టార్స్ మనం M1లో మనం నేర్చుకుంటాం, టచ్ అవుతాయి. దీని గురించి మనం స్పెషల్గా డెప్త్గా చెప్పుకోకర్లేదు. ఇవి ఏం చేస్తాయంటే డేటాలో ఉన్న కాంపోనెంట్స్ని, ఫీచర్స్ని ఫైండ్ చేయడానికి హెల్ప్ అవుతాయి. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద 4 మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ లైక్ మ్యాథమెటికల్ టూల్స్ అన్నట్టు. నెక్స్ట్ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ యూజింగ్ లీనియర్ ఆల్జీబ్రా. మనకి మెయిన్ కాన్సెప్ట్కి వచ్చేసాం. దీంట్లోనే మనం లీనియర్ రిగ్రెషన్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథంలో ఫస్ట్ వచ్చేసి లీనియర్ రిగ్రెషన్. ఇది మ్యాట్రిక్స్ ఆపరేషన్స్ని యూస్ చేసుకుని ఏదైనా ఒక ప్రిడిక్టల్ వాల్యూని, యాక్చువల్ వాల్యూని మధ్య ఒక డిఫరెన్స్ అనేది ఫైండ్ చేయడానికి యూస్ చేస్తాం. దీన్నే లీనియర్ రిగ్రెషన్ అంటాం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే న్యూరల్ నెట్వర్క్ అనేది ఏంటంటే ఇది మెయిన్గా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చూసుకున్నాం కదా. సో ఈ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్స్ యాక్టివేషన్ ఫంక్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
పీసీఏ అంటే ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్. ఇది మెయిన్‌గా డిపెండ్ అయ్యేది ఐగన్ వెక్టార్స్ మీద, ఐగన్ వాల్యూస్ మీద. దీన్ని యూజ్ చేసుకొని మనం డైమెన్షనాలిటీ రిడక్షన్ అనేది చేస్తామని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఎస్వీఎం సపోర్ట్ వెక్టార్ మెషిన్స్. ఇది లీనియర్ ఆల్జీబ్రాని యూజ్ చేసుకొని మన ఆప్టిమల్ హైపర్ ప్లేన్ దీన్ని ఫైండ్ చేయడానికి డిఫరెంట్ క్లాసెస్‌లో సెపరేట్ చేసి ఫైండ్ చేయడానికి, అది ఒక హైపర్ ప్లేన్ అంటే అది సెపరేట్ చేస్తది డిఫరెంట్ క్లాసెస్‌ని మన మెషిన్ లెర్నింగ్. దానికి యూజ్ చేస్తాం. మనం వీటి గురించి, ఈ అల్గారిథమ్స్ గురించి ఇంకా బ్రీఫ్‌గా ఫర్దర్ క్లాసెస్‌లో తెలుసుకుందాం. ఇప్పటికైతే ఇది మీకు ఒక క్లారిటీ కోసం హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో దీన్ని యూజ్ చేసుకొని మీరు ఇంకా కంటెంట్‌ని గెయిన్ చేసుకోవచ్చు. కంటెంట్ నాలెడ్జ్‌ని. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Do like, share, subscribe for more videos. Thank you.